అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించిన ఒక కీలకమైన తీర్పుని జడ్జిమెంట్ని మనకు ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మనం ఒకసారి విశ్లేషణ చేయడంతో పాటు ఈ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ కాని వారెవరు, ఎలిజిబుల్ అయ్యేవారెవరు, అలానే 2018లో టీఎస్పీఎస్సీ విడుదల చేసినటువంటి ఏఎస్ఓ నోటిఫికేషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలానే సిలబస్ దాని గురించి కూడా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సో అలానే గత నెల రోజులుగా మనకి తెలంగాణలో టీజీపీఎస్సీ త్వరలోనే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ మనకు ఇస్తుందని రకరకాలుగా స్పెక్యులేషన్ జరుగుతుంది. సోషల్ మీడియాలో అయితేనేమి, న్యూస్ పేపర్స్లో అయితేనేమి, వివిధ మాధ్యమాల్లో అయితేనేమి మనకు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఇన్ఫ్యాక్ట్ పోస్టులు కూడా 180 వరకు ఉండొచ్చని మనకు ఆ సంఖ్యతో సహా మనకు ప్రచారం జరుగుతున్నది. సో ఈ తీర్పు నిన్న వచ్చినప్పుడు మనకు బీటెక్ వారు ఈ పోస్టులకి బీటెక్ చేసిన వారికి ఎందుకంటే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ అది కేవలం ఒకటే సెమిస్టర్లో ఉండడం వల్ల వారు ఈ పోస్టుకి అర్హులు కారు అని సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్గా స్పష్టం చేసింది. సో ఇదే విషయాన్ని ఫిబ్రవరి 17 తారీఖున హైకోర్టు కూడా స్పష్టం చేసినప్పటికీ 13 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా నిన్న ఈ విషయం మీద సంపూర్ణమైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో టీజీపీఎస్సీ కూడా మనకు త్వరలోనే బహుశా మనకు ఈ నెల రోజుల వ్యవధిలోనే ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ని 100 పైచులకు పోస్టుల నోటిఫికేషన్కే మనకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. సో ఇవ్వాలని కూడా కోరుకుందాం. సో ముందుగా ఒకసారి నిన్న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఈనాడు ఒక ప్రముఖ పత్రికలో ప్రచురించినటువంటి కథనం గురించి ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఒకసారి మనం గమనిస్తే ఈ హెడ్డింగ్ వచ్చేసి మండల స్టాటిస్టిక్ ఆఫీసర్ పోస్టులకు బీటెక్లు అనర్హులే. దిస్ ఈజ్ ద క్లారిఫికేషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ ఎస్టర్డేస్ జడ్జిమెంట్. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్. సీఎం వారిని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత. సో ఎప్పుడైతే హైకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు తలుపులు తట్టినటువంటి కొంతమంది అభ్యర్థులకు అక్కడ కూడా సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. సో ఒకసారి మనం క్లియర్ కట్గా ఒకసారి మ్యాటర్ని చదివే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో 474 మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు బీటెక్ విద్యార్థులను అనర్హులుగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఫిబ్రవరి 17న ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ 13 మంది అభ్యర్థులు దాఖలు చేసిన ఎస్ఎల్పిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎస్ఎల్పి అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినటువంటి 13 మంది అభ్యర్థులు హైకోర్టు ఇచ్చినట్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఆ పిటిషన్ వేయడం జరిగింది. నిన్న దానిని సుప్రీంకోర్టు కొట్టివేయడం కూడా జరిగింది. సో జస్టిస్ మనోజ్ మిశ్రా గారు, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ గారు ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2018 జూన్ 2న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆ ఏడాది సెప్టెంబర్ 3న నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు ఎంపికైన తమకు ఆ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించడాన్ని తప్పుపడుతూ ఆయా అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. వాళ్ళు అప్లికేషన్ చేశారు, స్టాటిస్టిక్స్ సబ్జెక్టు వాళ్ళకు చదివామని, అలానే వాళ్ళు ఉద్యోగం సాధించారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వారికి పూర్తయింది. కానీ తమను ఆ ఉద్యోగాల హక్కు అనర్హులుగా ప్రకటించడాన్ని తప్పుపడుతూ ఆయా అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఇది విచారణకు రాగా వారి తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు గారు వాదనలు వినిపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పోస్టులకు అవసరమైన అర్హతలు, నియామక ప్రక్రియ, నిబంధనలు ఖరారు చేసినట్లు చెప్పారు. దాని ప్రకారం స్టాటిస్టిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ లేక ఏడాది పాటు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చదివిన బీటెక్ కంప్యూటర్ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆ వాదనలతో జస్టిస్ మనోజ్ మిశ్రా విభేదించారు. ఇక్కడ
అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పోస్టులకు అవసరమైన అర్హతలు, నియామక ప్రక్రియ, నిబంధనలు ఖరారు చేసినట్టు చెప్పారు. దాని ప్రకారం స్టాటిస్టిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ లేక ఏడాది పాటు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చదివిన బీటెక్ కంప్యూటర్ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆ వాదనలతో జస్టిస్ మనోజ్ మిశ్రా విభేదించారు. ఇక్కడ అర్హులైన అభ్యర్థులు ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ల స్టాటిస్టిక్స్ కోర్సు చదివి ఉండాలని నిబంధనలు చెబుతున్నాయని, పిటిషనర్లు 6 నెలల కోర్సే చేసినందున అర్హులు కాదని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ వెరీ క్లియర్, ఒకటే సెమిస్టర్లో బీటెక్లో మనకు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉండే అవకాశం మనకు ఉంటుంది. కానీ ఒకటే సెమిస్టర్ అంటే అది సంవత్సరం కిందికి రాదు. కావున సంవత్సరం పాటు స్టాటిస్టిక్స్ సబ్జెక్టు ఒక బ్యాచిలర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నట్లయితే వారు ఎలిజిబుల్ అవుతారని మనకు సుప్రీంకోర్టు క్లియర్ కట్గా మనకు చెప్పింది. 1 ఇయర్ అయితే ఏంది, 2 ఇయర్స్ అయితే ఏంది, 3 ఇయర్స్ అయితే ఏంది, స్టాటిస్టిక్స్ యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఉండాలని మనకు చెప్పడం జరిగింది. సో అలానే ఒకసారి మనకు 2018 నోటిఫికేషన్ని ఒకసారి టీజీపీఎస్సీ వారు ఇచ్చిన నోటిఫికేషన్, అప్పుడు టీఎస్పీఎస్సీ వారు ఇచ్చిన నోటిఫికేషన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఈ నోటిఫికేషన్కి ఇప్పుడు 2026లో ఒకవేళ వచ్చే నోటిఫికేషన్కి ఏమైనా తేడాలు ఉండయా అని మనకు నోటిఫికేషన్ వచ్చే వరకు సంబంధం లేదు. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే 2018 నోటిఫికేషన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. దిస్ ఈజ్ ద నోటిఫికేషన్ అండి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ నెంబర్ 12/2018, డేట్ 02/06/2018. 2018లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున మనకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, సబార్డినేట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్స్. అంటే ఈ నోటిఫికేషన్ మనకి 2018లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనిని 400 పైచిలుకు పోస్టులతో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ పోస్టులు అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్సే గ్రాడ్యుయేషన్లో అడిగినటువంటి క్వాలిఫికేషన్స్కి ఈ నెంబర్ చాలా గుడ్ నెంబర్ అని కూడా చెప్పవచ్చు. సో ఎందుకంటే దీనికి అందరు ఎలిజిబుల్ కాని ఎడల ఇది ఒక గుడ్ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్, గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని కూడా చెప్పొచ్చు. సో ఒకసారి మనం ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్, అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలానే మరి ముఖ్యంగా సిలబస్ గురించి ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం. వన్స్ అగైన్ దిస్ ఈజ్, ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఎ నోట్స్. ఇది 2018 నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఈ 2026లో బహుశా ఒకవేళ నోటిఫికేషన్ వస్తే అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా, లేకపోతే సేమ్ అదే విధంగా నోటిఫికేషన్లో ఉన్నట్టు ఉంటాయనే విషయం మనకు ఎటువంటి స్పష్టత లేదు. వన్స్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మనకు స్పష్టత వచ్చే అవకాశం లేదు. నోటిఫికేషన్ వచ్చాకనే మనకు అందులో క్లియర్ కట్గా పొందుపరిచిన అంశాల ద్వారానే మనకు నోటిఫికేషన్ మీద సంపూర్ణమైన అవగాహన, క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మట్టుకే. సో చూస్తే నేమ్ ఆఫ్ ది పోస్ట్ మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 474. ఏజ్ యాజ్ ఆన్ July 1st, 2018, 18 to 24. Minimum age has to be 18 and maximum age has to be 44. Scale of pay ₹24,440 to 71,510. Next see education qualifications. This is the very important scenario. Everyone are waiting for what are the education qualifications for the assistant statistical officer post. See, name of the post Mandal Planning and Statistical Officer or Assistant Statistical Officer. See, education qualification. First, bachelor's degree with statistics as one of the main subjects. స్టాటిస్టిక్స్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఉన్నారో వారు ఎలిజిబుల్, క్లియర్ కట్గా. నెక్స్ట్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్లో డిగ్రీ పూర్తి చేసిన వారు, ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్లో బీకామ్ చేసిన వారు ఉంటారు అనుకోండి ఎగ్జాంపుల్. అలానే మ్యాథ్స్ డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్గా చేసినటువంటి గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, అందులో స్టాటిస్టిక్స్ 1 ఇయర్ అన్న ఉండాలి, 2 ఇయర్స్ అన్న ఉండాలి, 3 ఇయర్స్ అన్న ఉండాలి. ఈ నిబంధన కూడా మనకు పొందుపరచడం జరిగింది. ఇలా ఉన్నవారు ఈ పరీక్షకి ఎలిజిబుల్ అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ఎ పేపర్ ఇన్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఆర్ ఆల్ ది 3 ఇయర్స్ యాజ్ ద కేస్ మే బి యాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్స్.
నెక్స్ట్ ఆర్ బ్యాచులర్స్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ఎ పేపర్ ఇన్ 1 year or 2 years or all the 3 years as the case may be as one of the మెయిన్ సబ్జెక్ట్స్. ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వారు ఈ స్టాటిస్టిక్స్ 1 year కానీ 2 years కానీ 3 years కానీ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఉంటే వారు కూడా ఈ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి ఎలిజిబుల్ అని మనము చెప్పొచ్చు. అలానే బ్యాచులర్స్ డిగ్రీ విత్ కామర్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ఎ పేపర్ ఇన్ 1 year or 2 years or all the 3 years యాజ్ ద కేస్ మే బీ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్స్ అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. బీకామ్ చేసిన వాళ్ళకి, బీకామ్ కంప్యూటర్ చేసిన వాళ్ళకి స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ మనకు 1 year ఉండడం జరిగింది. సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ వాట్ యూ కాల్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని కూడా మనం చెప్పొచ్చు. బ్యాచులర్స్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ఎ పేపర్ ఇన్ 1 year or 2 years or all the 3 years యాజ్ ద కేస్ మే బీ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్స్. కంప్యూటర్ సైన్స్లో కూడా ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో వారికి ఒకవేళ స్టాటిస్టిక్స్ 1 year కానీ 2 years కానీ 3 years కానీ ఉన్నట్లయితే వారు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అమ్మ, ఈ అప్పర్ ఏజ్ లిమిట్ ఇవన్నీ మనకు తర్వాత నోటిఫికేషన్ వచ్చినప్పుడు 2026లో నోటిఫికేషన్ వస్తే క్లియర్ కట్గా మరొక వీడియోలో స్పష్టం చేసే ప్రయత్నం చేద్దాము. ఒకసారి మనం నోటిఫికేషన్లో అత్యంత ముఖ్యమైన పార్ట్ అయినటువంటి సిలబస్ని కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. దీస్ ఆర్ బ్రేకప్ ఆఫ్ వ్యాకెన్సీస్. అప్పుడు 2018లో మనకు Zone 5, Zone 6 లాగా మనకు తెలంగాణ ప్రాంతం ఉండే, కాలక్రమేణా మన కాళేశ్వరం అని, బాసర అని ఇలా రకరకాల జోన్లు మనకు రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్. వన్స్ ఒకసారి మనం సిలబస్ని కూడా ఒకసారి గమనించే ప్రయత్నం చేస్తే మొత్తం ఎగ్జామ్ వచ్చేసి 300 మార్కులకండి. అప్పుడు 2018లో ఫస్ట్ పేపర్ వచ్చేసి కంప్లీట్గా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 150 questions అండ్ మార్క్స్ ఈజ్ ఫర్ 150 marks. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. టోటల్ వచ్చేసి 150. పేపర్ 2 వచ్చేసి స్టాటిస్టిక్స్ అండి. దిస్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ డిగ్రీ లెవెల్ సిలబస్ అండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సేమ్ ఇక్కడ 150. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. సో 150 marks. ఇక్కడ టోటల్ 150. సో టోటల్ 300 marks అండి. సిలబస్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో మనకు అందరికీ తెలిసిన విధంగానే చాలా వరకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో ఏముంటాయి అవే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. థర్డ్ జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఫోర్త్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సిక్స్త్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆన్ తెలంగాణ. సెవెంత్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఏ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఎయిత్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. నైన్త్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. 10th హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్. 11th history of Telangana with a special emphasis on movement for Telangana statehood. 12th logical reasoning, analytical ability and data interpretation. 13 వచ్చేసి basic English. These consists of 150 marks. Maximum ఈ పేపర్లో మనకి అత్యంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి ఒక 100 మార్కులు 110 మార్కుల మధ్య వచ్చే అవకాశం ఉంది. సో మిగతా వారికి ఒక 70-80 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా విపరీతమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి 110 పైజులకు స్కోర్ చేసే అవకాశం ఉంది. సో మోర్ దెన్ దిస్ ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ ది జాబ్ అని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్లో ఎవరికైతే స్పష్టమైన అవగాహన ఉంటుందో, ఈ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉంటారో, అలానే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ మీద విపరీతమైన అవగాహన ఉండి ఎవరైతే ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేస్తారో, అవగాహన లేకున్నా ముందే తేరుకొని ఎవరైతే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకుంటూ పోతారో వారికి ఎగ్జామ్ వరకు ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ మీద సంపూర్ణమైన అవగాహన వచ్చే అవకాశం కూడా మనకు ఉంటుంది. సో ముఖ్యంగా ఒకసారి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఈజ్ ద డిసైడింగ్ పేపర్ అని మనం చెప్పచ్చు. 150 marks, దట్ ఈస్ 50% ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ద ఎగ్జామ్ గోస్ టు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్. ఇందులో ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు స్టాటిస్టిక్స్, నెక్స్ట్ అమ్మ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్, స్క్యూనెస్ అండ్ కర్టోసిస్, నెక్స్ట్ అమ్మ ప్రాబబిలిటీ, నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, కొరలేషన్ అండ్ రిగ్రెషన్, అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్, శాంప్లింగ్ టెక్నిక్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఇలాంటివి మనము చిన్న చిన్న టాపిక్స్, మీన్, మీడియన్, మోడ్ లాంటివి బహుశా మనం స్కూల్ లెవెల్లో విని ఉంటాం. అలానే కొరలేషన్ అంటాం, టెండెన్సీ అంటాం. సో ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ ఎప్పుడో విన్నట్టు కనిపిస్తుంది. సో మళ్ళీ మనం కొత్తగా స్టాటిస్టిక్స్ మీద క్లాసులు వినడమో లేకపోతే ఒక మార్కెట్లో ఉన్న మంచి బుక్ను కొనుక్కోవడమో ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ స్టాటిస్టిక్స్ పేపర్లో కూడా మనం మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది లిమిటెడ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఎగ్జామ్ కనుక దాదాపు లయన్స్ షేర్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఈ ఎగ్జామ్స్కి ఇన్ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి
ఉన్న 180 పోస్టులు అయినా సరే ఈ తక్కువ క్వాలిఫికేషన్స్ అభ్యర్థులు మనకు కొన్ని లిమిటెడ్ క్వాలిఫికేషన్స్ అభ్యర్థులు పరీక్షకు అప్లై చేసి రాయబోతున్నారు కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గోల్డెన్ ఛాన్స్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటెడ్ జాబ్ ఇన్ ద సొసైటీ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఈ వీడియోలో కొన్ని విషయాలకి మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాం. సో నోట్ అండి, ఇక్కడ 2018 నోటిఫికేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. 2026 నోటిఫికేషన్ వచ్చే వరకు మనకు దేని మీద మనకు సంపూర్ణమైన అవగాహన ఉండదు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే వాళ్ళు మెన్షన్ చేసే దాని ప్రకారమే మనకు క్లారిటీ వస్తుంది. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బహుశా మళ్ళీ ఇవే ఉంటాయి. ఆ నెక్స్ట్ సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి కూడా అవే గమనించవచ్చు, ఏజ్ రిలాక్సేషన్స్ కానీ ఏవైనా కానీ. సో వన్స్ నోటిఫికేషన్ వస్తేనే మనకు ఈ నోటిఫికేషన్ ఎలా ఉంటుందో మనకు క్లియర్ కట్గా వేకెన్సీస్తో సహా 180 200 లేకపోతే 100 లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటాయి అనే విషయాలు కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. బహుశా ఈ నెల రోజుల్లో నోటిఫికేషన్ రావచ్చు అని ఆశిద్దాం, అనుకుందాం, కోరుకుందాం కూడా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more videos and for more content, I request you to subscribe to Pravin's Academy YouTube channel. Thank you all.